హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నూతన సంవత్సరం స్వాగతం పలుకుతూ హ్యాపీ న్యూ ఇయర్ 2025లో మీ అందరికీ ఎంతో అద్భుతమైన పురాతనమైన ఒక గుడి కోసం నేను చెప్పబోతున్నాను. ఆ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఎంత అని చెప్పాలి, ఏమని చెప్పాలి. ఈ మహా అద్భుతమైనది ఈ మందిరం. ఈ గుడికి దూరాల నుంచి వస్తారు. ఇక్కడ కళ్యాణాలు అద్భుతంగా జరుపుకుంటారు. ఎక్కువగా కళ్యాణాలు జరుగుతుంటాయి ఈ మందిరంలో. ఆ గుడి పూణేలో ఉన్న ఆలందీలో ఉంది. జ్ఞానేశ్వర్ మహారాజ్ మందిర్ అంటారు. ఆ గుడి ప్రాముఖ్యత చాలా ఉంది. ఆ గుడి ప్రత్యేకతలలో ముఖ్యమైనవి కొన్నిటిని మనం చెప్పుకుందాం. మీకు కొత్త సంవత్సరంలో మీకు చెబుతున్న ఈ గుడి గురించి మీరు వింటున్నారంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆలంది గురించి మీకు వినాలనే కోరిక రాదు. మీరు ఎప్పుడైనా ఊగుతున్న గోపురం గురించి చూసారా, విన్నారా? అవునండి, నిజము. కనీసం విన్నారా? అవునండి, ఇది నిజం. మీరు విన్నది కరెక్ట్. ఇప్పటి వరకు ఎన్నో గోపురాలు చూసి ఉంటారు, కానీ ఇది సత్యం. ఊగుతున్న గోపురం మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది అస్సలు అసత్యం కాదు, నాకు అవసరం కూడా లేదు. అసత్యం ఆడే అవసరం లేదని మాట. కానీ అన్ని రోజులలో మాత్రం ఈ గోపురం ఊగినప్పుడు చూడలేము. కొన్ని పర్వదినాలు మాత్రమే చూడగలము. ప్రతి సంవత్సరం ఆషాఢ ఏకాదశి సమయంలో ఆలంది నుండి పాండురంగుడి పండరీపురం వరకు పల్కి యాత్ర నిర్వహించబడుతుంది. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. తెలుగు భక్తులు కూడా ఆలంది వెళ్ళి జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి ఆలయంలో పూజలు నిర్వహించడం సాధారణంగా కనిపిస్తుంది. మీరు ఈ స్థలానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఇది ఒక ఆధ్యాత్మికంగా గొప్ప అనుభవంగా మారుతుంది. ఆ పల్లకి వెళ్తున్న సమయంలోనే ఈ గోపురం ఊగడం జరుగుతుంది. అందరూ టాటా చెబుతున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇది మహారాష్ట్రలో పూణేలో ఆలంది అనే గ్రామంలో మాత్రమే ఈ ఊగే గోపురం ఉంది. పూణే మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధికరమైన స్థలంగా పరిగణించబడింది. పూణేలో మహారాష్ట్రలో జ్ఞానేశ్వర్ మహారాజ్ మందిర్ అత్యంత ప్రసిద్ధమైన స్థలంగా పరిగణించబడింది. జ్ఞానేశ్వర్ మహారాజు సమాధి సజీవ సమాధి. జ్ఞానేశ్వర్ మహారాజ్ 16 సంవత్సరాలకి సజీవ సమాధి పొందారని చెబుతూ ఉంటారు. జ్ఞానేశ్వర్ మహారాజ్ మహానుభావుడు మరియు భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన భగవద్గీతను మరాఠీ భాషలో జ్ఞానేశ్వరి అనే వ్యాఖ్యానం చేశారు. ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. మనం భగవద్గీతను ఏ విధంగా పఠిస్తామో తెలుగు వాళ్ళందరం ఇక్కడ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ జ్ఞానేశ్వర్ అనే గ్రంథాన్ని పఠిస్తారు. మనం భగవద్గీతకి ఎంత ప్రాముఖ్యాన్ని ఇస్తామో, ఎంత గౌరవం ఇస్తామో, వాళ్ళు ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానేశ్వర్ గ్రంథాన్ని అంత భక్తి శ్రద్ధలతో పూజించి గౌరవిస్తారు. మీకు ఇలాంటి ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా ఈ జ్ఞానేశ్వర్ మందిరంలో బంగారు రావి చెట్టు ఉంది. అవును, బంగారు రావి చెట్టు అందరికీ కనిపించదు. అది మహాత్ములకు మాత్రమే కనిపిస్తుందని ప్రతి ఒక్కరూ అంటారు. ఆ చెట్టుకు ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ చేస్తారు. ఆ చెట్టు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మీరు తప్పకుండా చూడగలరు.